కొత్త బట్టలు, పిండి వంటలు కదా, ఇళ్లకు సున్నాలు వేసుకోవటం. పిండి వంటలు లేవా? ఉన్నాయా మీ ఇంట్లో? లేవమ్మా? ఉన్నాయి కదా. పిండి వంటలు, కొత్త బట్టలు, ముక్కలు అన్నీ ఉంటాయి. ఇదేనా ప్రియులారా? ఎందుకనంటే మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ ప్రభువు ఎవరు? మనము ప్రార్థన చేస్తూ ఉన్న ఈ ప్రభువు ఎవరు? మనము కలిగి ఉన్న ఈ ప్రభువు ఎవరు అని అంటే ప్రియులారా, ఈ ప్రభు సర్వలోకమునకు ఈయన రక్షకుడు. ఈయన ప్రపంచానికి రక్షకుడు. ప్రియులారా, అందుకే 2025 సంవత్సరాల కిందట దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించాడు అన్నాడు. ఎవరితో? దేవదూత ఎవరితో చెప్పాడు కదా? గొర్రెల కాపరులతో చెప్పాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అన్నాడు. ఇంకా మనం గమనిస్తే ప్రియులారా, ఈ ప్రభువు ఎవరు అని అంటే ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ ప్రభువు ఎవరు అని అంటే 10వ వచనంలో 2వ అధ్యాయం లూకా సువార్త. అయితే ఆ దూత మాట్లాడుతున్నాడు. రాత్రి వేళ గొర్రెలు కాయిచి ఉన్నటువంటి గొర్రెల కాపరులతో దూత మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు అని అంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానమైంది. పిల్లరా, వినాలి. ప్రజలందరికీ అన్నాడు బైబిల్ గ్రంథంలో. కొందరికా? కొంతమందికా? ఒక జాతికా? ఒక దేశానికా? ఒక రాష్ట్రానికా? కాదు. ప్రజలందరికీ. వర్ణము తేడా లేదు, రంగు తేడా లేదు, భాష తేడా లేదు, జాతి తేడా లేదు, ప్రాంతాలు వేరైనా, జాతులు వేరైనా, వర్ణాలు వేరైనా అందరికీ ఈయన ఎవరు? ఈయన రక్షకుడు. అందరికీ శుభవర్తమానం ఏంటి అని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరెవరైనా ఈ రక్షకుడిని కలిగి ఉన్నప్పుడు ఆనందం, ఈ రక్షకుడిని కలిగి ఉన్నప్పుడు సంతోషం కదా. ఒక ఇంటిలో ఒక తండ్రికి 10 మంది బిడ్డలు ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలను ఒకేలాగా ప్రేమిస్తాడు ఆ తండ్రి, అవునా? ఒక కుమారుని ఒకలాగా, ఇంకో కుమారుని ఇంకొకలాగా ప్రేమించడు. కాబట్టి ఎవరైనా ఒక కుమారుని ప్రేమిస్తారా అని అంటే ప్రేమించారు కనుక, అందరినీ ప్రేమిస్తారు కనుక, యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఏదో ఒక వారికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక జాతికి కాదు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన అందరికీ 2025 సంవత్సరాల కిందట ఆయన బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన సర్వ మానవాళిని వారి పాప సంఖ్యల నుండి విడిపించడానికి 2025 సంవత్సరాల కిందట ఆయన ప్రత్యక్షపరచబడినటువంటి దేవునిగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ ప్రభువును గురించి వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం. సమస్త జనముల కన్నుల ఎదుట అన్నాడు. వింటున్నారా ఈ మాట? బైబిల్ గ్రంథంలో ఉన్నవారు దయచేసి బైబిల్ గ్రంథాలు చూడండి. 52వ అధ్యాయము, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు అన్నాడు. ప్రియులారా, మన ప్రభు ఎవరు అని అంటే ఆయన పరిశుద్ధ బాహువు. వాస్తవానికి
ఆయన రక్షణగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయన అందరికీ కనపరుచుకున్నాడు. వాక్యంలో సమస్త జన్మల కన్నుల ఎదుట ఆయన మరుగై ఉండిన దేవుడు కాదు, ఏదో ఒక ప్రాంతంలో ఉండిపోయిన దేవుడు కాదు, సర్వలోకములకు వ్యాపించి ఉండినటువంటి దేవుడు ఆయన. కాబట్టి సమస్త జనముల ఎదుట ఆయన తనను తాను కనపరుచుకున్నటువంటి దేవునిగా ఉన్నాడు ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఆయన బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేము ఎక్కడ ఉంది? ఇజ్రాయేల్ దేశంలో ఉన్నది. ఇజ్రాయేల్ దేశం ఎక్కడ ఉన్నది అని అంటే ప్రపంచమునకు మధ్యలో ఇజ్రాయేల్ దేశం ఉన్నది. ప్రపంచానికి మధ్యలో ఇజ్రాయేల్ దేశం ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆయన ప్రపంచానికి మధ్యలో రక్షకునిగా ఈ లోకానికి ఉద్భవించినటువంటి దేవుడు. ఆయన సమస్త మానవాళికి కనపరుచుకున్నటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే ఆయన పరిశుద్ధమైనటువంటి బాహువు, ఆయన దేవుని రక్షణ. ఆయన దేవుని రక్షణ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో మనం గమనించినప్పుడు సిమియోను అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఈ సిమియోను అనేటటువంటి భక్తుడు ఏమంటాడు తెలుసా ఈ ప్రభువుని? లూకా సువార్తలో 2వ అధ్యాయములో ఇలా 2వ అధ్యాయములో ఏమంటూ ఉన్నాడు తెలుసా? 76వ వచనములో 79వ వచనము, ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించిన. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు సిమియోను అని అంటే రక్షణ జ్ఞానము అన్నాడు ప్రియులారా. ఇంకొక మాట 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయంలో 32వ వచనం, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అనగా సిద్ధపరిచిన రక్షణ, సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన రక్షణ సిమియోను అంటున్నాడు. నేను కన్నులారా రక్షణను నేను చూచాను అన్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ఆ రక్షణ బాహువు బయలుపరచబడింది అన్నాడు. కాబట్టి ప్రియులారా, సకల ప్రజలకు సర్వలోకానికి సిద్ధపరచబడినటువంటి ఆ రక్షణ 2025 సంవత్సరాల కిందట ప్రభువైన యేసు క్రీస్తుగా ఈ లోకమునకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కొంతమందికి పండగే. ఎలాంటి పండగ అని అంటే కొంతమంది ఎలాంటి పండగ చేసుకుంటారని అంటే క్రిస్మస్ను ఒక కంటి పండగగా చేసుకుంటారు. ఏం పండగ? కంటి పండగ. అంటే అట్రాక్షన్, ఇల్లంతా జిగేలు అన్నట్టుగా డెకరేట్ చేసుకుంటారు. జిగేలు అనేటటువంటి చీరలు కట్టుకుంటారు కదా. కంటి పండగ. స్టార్స్ మనం గమనించినప్పుడు మెరుస్తూ ఉంటాయి, అవునా? చాలా అట్రాక్ట్గా స్టార్స్, నక్షత్రాలు ఉంటాయి. మన కళ్ళతో మనం చూడలేము. కొంతమంది క్రిస్మస్ను ఆ విధంగా ఏం చేస్తారంటే డెకరేట్ చేసుకొని, ఇది కనులకు కదా మంచి అట్రాక్షన్గా కనపడాలి అని చెప్పి ఇంటిని, మందిరాలను, గృహాలను, బట్టలు అన్నీ అలంకరించుకుంటారు. కంటి పండగ. కొంతమందికి క్రిస్మస్ ఏంటి అని అంటే మరి కొంతమందికి ఇది ఇంటి పండగ. ఏం పండగ? బాగా ఇంటిని డెకరేట్ చేసుకోవడం, సున్నాలు వేసుకోవడం కదా, బాగా చక్కగా డెకరేట్ చేసుకుంటారు ఇల్లంతా కూడా. ఇంటి పండగ.
మరికొంతమందికి క్రిస్మస్ పండగ అంటే ఏంటి అని అంటే పంటి పండగ. ఏం పండగ? పంటి పండగ. పంటి పండగ అంటే బాగా మాంసం వండుకొని లాగుతారు కదా, పంటి పండగ. కంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ. క్రిస్మస్ అని అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, వచ్చే సంవత్సరం క్రిస్మస్కి ఈ పొట్టేలు పెంచుకుందాము, క్రిస్మస్ రోజు మా ఇంట్లో దాదాపుగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా వాళ్ళందరినీ పిలుస్తాము, వాళ్ళందరికీ ఎక్కడి నుంచి కొనుక్కొని వస్తాం మాంసం, కాబట్టి మనమే ఒక పొట్టేలు పెంచుకుంటే ఒక చిన్న పిల్లని ఆ సంవత్సరంలోపు అది పెద్దదైద్ది, ఒక వారం రోజులు మా వాళ్ళంతా వస్తారు, ఒక 20-30 మంది, ప్రతిరోజు తినొచ్చు అని చెప్పి ఏం చేస్తారు తెలుసా, ఒక మేక పిల్లను ఒక పొట్టేలను పెంచుకుంటారు. అది అది ఏం పండగ అని అంటారు అంటే దాన్ని పంటి పండగ అంటారు. ఏం పండగ? ఈరోజు మనకి ఈ పండగలన్నీ మనం చేసుకుంటామేమో కదా. మాంసం తినకుండా ఎవరైనా ఉంటారు ఈరోజు? ఉంటారుగా? తింటారా? తింటారు. కాబట్టి పంటి పండగ, అవునా? కానీ ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి, వాస్తవమే, మనం మంచి బట్టలు మనం కట్టుకోవాలి, మన ఇల్లు బాగా డెకరేట్ చేసుకోవాలి, మనం మంచి ఆహారాన్ని మనం తినాలి. ఈ సంతోషకరమైనటువంటి దినాన మంచిదే, కానీ కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఏంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం? ఏంటి ఆ అత్యవసరమైనటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాము. క్రిస్మస్ దినాలలో చాలామంది కదా జ్ఞానులు ఉంటారు, జ్ఞానుల మీద ప్రసంగాలు చేస్తారు, నక్షత్రాల మీద ప్రసంగాలు చేస్తారు, దూతల మీద ప్రసంగాలు చేస్తారు, బెత్లెహేము మీద ప్రసంగాలు చేస్తారు కదా, ఇంకా మరియమ్మ మీద ప్రసంగాలు, మార్తమ్మ మీద ప్రసంగాలు, సిమియోను మీద ప్రసంగాలు, ఈ విధంగా యోసేపు మీద ప్రసంగాలు. ఎన్ని ప్రసంగాలు క్రిస్మస్లో వింటున్నారు? మీరంతా ఇక్కడే ఉన్నారా? ఎవరు మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తాము అని అంటే వాళ్ళందరిలో ఉన్నటువంటి వారే ఎవరు వాళ్ళు అని అంటే వాళ్ళు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గము, వాళ్ళు సమాజంలో ప్రత్యేకమైనటువంటి ఒక తరగతి. ఎవరు వాళ్ళు అని అంటే వాళ్ళు ఒక దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ దేశం పేరు తూర్పు దేశం. అర్థమైపోయింది మీకు? ఏం దేశం? తూర్పు దేశం. 2వ అధ్యాయంలో మనం చదివాం కదా, 2వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఎవరున్నారు అక్కడ? తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు ప్రియులారా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చదివాము. ఏమని వ్రాయబడింది ఈ వచనంలో అంటే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఏమని రాయబడింది? అందరూ ఒకసారి చెప్పండి, మీరంతా ఒకసారి చెప్పాలి బాగా బిగ్గరగా. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలి. తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. వెనక ఉండిన పెద్దవాళ్ళు చెప్పలేదు. తూర్పు దేశపు జ్ఞానులు. ఎంతమంది జ్ఞానులు చెప్పండి? 3 జ్ఞానులు కదా. అవును, వాళ్ళు తెచ్చిన ఆ కానుకలను బట్టి 3 జ్ఞానులు అని అంటూ ఉన్నాం మనం కదా. రైట్. ఇప్పుడు తూర్పు దేశంలో ఉండినటువంటి వీళ్ళకు జ్ఞానులు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఊరకనే వస్తుందా? ఊరకనే రాదుగా.
జ్ఞాని అని పిలువబడుతూ ఉన్నాడనంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. అవునా? ఊరకనే ఎవరికైనా ఒక బిరుదు మనం ఇస్తామా? ఊరకనే ఇంకా నోబెల్ బహుమతి ఎందుకు, పద్మశ్రీ అవార్డు ఎందుకు, ఇలాంటివన్నీ ఎందుకు ఇస్తారు అని అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉంటారు కాబట్టి వారికి ఆ బిరుదులు ఇస్తారు. బైబిల్ గ్రంథంలో కూడా వీళ్ళకి జ్ఞానులు అనేటటువంటి ఒక మాట వ్రాయబడింది. వీళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు? తూర్పు దేశములకు సంబంధించినటువంటి వ్యక్తులు, తూర్పు దేశంలోకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళకు జ్ఞానులు అనేటటువంటి బిరుదు ఇవ్వబడింది. అవునా? కొంతమందిని మనం చూడగానే ఏమంటాం తెలుసా? కొన్ని పరిస్థితుల్లో బాగా ఇంటికి చేరకుండా తిరుగుతూ ఉన్నాడు అనుకో, ప్రతిరోజు వాడిని ఏమంటారు చెప్పండి? తిరిగిపోతాడు అని అంటారు. అవునా? ఎవరైనా బాగా తిట్లు తిడుతున్నారు అనుకోండి, తిట్టుపోతు అని అంటారు. ఎవరైనా బాగా తింటున్నారు అనుకోండి, ఏమంటారు? తిండిపోతూ. బాగా నిద్రపోతున్నారు అనుకోండి, నిద్రపోతూ. ఈ విధంగా కదా చాలా పోతులు మనం చెప్పుకోవచ్చు. అలాగైతే కదా చాలా పోతులు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఈ వ్యక్తులు తూర్పు దేశపు జ్ఞానులు, జ్ఞానము కలిగినటువంటి వారు వీళ్ళారా. అయితే దేని మీద వీళ్ళ జ్ఞానం? దేనిని గురించి వీళ్ళ జ్ఞానం? ఎందుకు వీళ్ళని జ్ఞానవంతులు అన్నారు అని అంటే, వింటున్నారా? ఎందుకు వీళ్ళని జ్ఞానవంతులు అన్నారు అని అంటే, వీళ్ళు ఆకాశ మండలంలోని నక్షత్రాలను వీళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో? లెక్కలేని ఇసుక రేణువులంతా కదా, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల మీద పరిశోధన చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ నక్షత్రానికి ఎంత దూరం, ఈ నక్షత్రం కంటే ఆ నక్షత్రం ఎంత ప్రకాశిస్తూ ఉంది, ఈ నక్షత్రం ఎప్పుడు పుట్టింది, ఆ నక్షత్రం ఎప్పుడు పుట్టింది, ఈ విధంగా నక్షత్రాల మీద అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీరిని ఏమని పిలిచారు? జ్ఞానులు అని పిలిచారు. వింటున్నారా అమ్మా? వెనక వచ్చిన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చేసేయండి, ఖాళీగా ఉంది, ముందుకు వచ్చి కూర్చోండి. వినాలి. మీరంతా చాలా మంచి వాళ్ళు, చక్కగా వింటారు కదా. నేను మళ్ళీ అడుగుతాను, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారు చెప్పండి? తూర్పు దేశానికి సంబంధించిన జ్ఞానులు. వీళ్ళు దేని మీద జ్ఞానం కలిగి ఉన్నారు? ఆకాశ మండలంలోని నక్షత్రములను కూర్చున్నటువంటి జ్ఞానము కలిగిన వారిగా వీళ్ళు ఉన్నారు పిల్లలు. అయితే వీళ్ళు ఆ విధంగా ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటారు. ఈ విధంగా చదివి జ్ఞానమును పెంచుకున్నటువంటి వారిగా ఉన్న క్రమములో ఒకరోజు రానే వచ్చింది. వారి జీవితంలో ఇదివరకు వాళ్ళు వినని, కనని, చూడని, చదవని ఓ అద్భుతమైనటువంటి విషయం వాళ్ళ మనస్సులోనికి వచ్చింది. వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండగా ఈ అద్భుతమైనటువంటి విషయం తలుక్కమని వాళ్ళ మనస్సును తట్టింది. ఏంటి అని అంటే, ఒక నక్షత్రాన్ని చూశారు వాళ్ళ ఆకాశంలో. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, ఏంటి ఈ నక్షత్రం? ఎప్పుడైనా కదా ఒక వింతైనటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు, అరే ఏంటి ఎంత పొట్టిగా ఉన్నాడు ఈయన, ఫోటోలు చూసినప్పుడు మనం అలా అనుకుంటాం కదా. జనాలను చూసిన తర్వాత ఒక అడుగు మనిషిని మనం చూసామనుకో, చూడాలనిపించేదా లేదా కాసేపు? ఈయన ఇంత పొట్టిగా ఉన్నాడు. లేదా ఒక 8 అడుగులు ఎత్తు కలిగినటువంటి వ్యక్తిని మనం చూసామనుకో, ఎంత పొడవున్నాడు రా బాబోయ్ అనుకుంటామా లేదా? మరి నల్లగా ఉందనుకో ఒక ఆమెను తెగ చూస్తారు అందరూ, ఇది ఇంత నల్లగా ఉంది. ఆయనైనా ఒక విచిత్రంగా చూస్తారు కదా. వీళ్ళ జ్ఞాపకం చేసుకుందాము.
వీళ్ళు నక్షత్రాలను చూశారు చూశారు చూశారు. కానీ ఒక దినం వచ్చింది. ఆ రోజు ఆ నక్షత్రాలన్నిటికంటే ఓ ప్రత్యేకమైనటువంటి నక్షత్రం వాళ్ళకు కనబడింది. ఓ ప్రత్యేకమైనటువంటి నక్షత్రం వాళ్ళకు కనబడింది. అరే ఏంటి ఈ నక్షత్రం, ఈ నక్షత్రం ఏంటి అని వాళ్ళు గ్రంథాలు తీశారు, పుస్తకాలు చూస్తూ ఉన్నారు. ఈ నక్షత్రముల గురించి ఎక్కడైనా వ్రాయబడిందా? ఈ నక్షత్రములకు వచ్చినటువంటి రుజువులు వివరాలు ఎక్కడైనా ఉన్నాయా అని వాళ్ళు పరిష్కారంగా వాటన్నిటిని తెలుసుకోవడానికి చదువుతూ ఉండగా ఆ నక్షత్రము ఏమో కాదు, ఆ నక్షత్రము ఆయన నక్షత్రం అని పేరు పెట్టారు దానికి. ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రము. 2వ వచనంలో మనం చదువుతాం. 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం అని పేరు పెట్టారు. చూసారా? ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రము. నక్షత్రాలకు చాలా పేర్లు ఉంటాయి కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే భార్యాభర్తను బయటికి తీసుకుని వెళ్తారు. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఏం చూపిస్తారు? నీకు తెలుసమ్మా? కదా, నక్షత్రం చూపిస్తారు. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఎంతమంది చూశారు అరుంధతి నక్షత్రం? పెళ్ళైన వాళ్ళందరూ చూసుంటారు. మాకు చూపించలేదు కదా, కొంతమందికి చూపించలేదు కదా. క్రైస్తవ సాంప్రదాయంలో నక్షత్రాలు చూపించరు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆయన నక్షత్రము అన్నారు. ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రం. వీరిప్పుడు ఆయన నక్షత్రం ఏం చెప్తా ఉంది వినండి. ఆయన నక్షత్రం ఏం చెప్తా ఉంది అని అంటే, ఆయన నక్షత్రము నక్షత్రాలను సృష్టించిన వ్యక్తిని గురించి చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నక్షత్రాలను సృష్టించిన ఆ సృష్టికర్తను గురించి ఆ నక్షత్రము బోధించింది. ఆకాశంలో ఉండిన ఆ నక్షత్రము ఏం చెప్తూ ఉంది అని అంటే, సృష్టికర్త అయినటువంటి ప్రభువును గురించి బోధిస్తూ ఉంది. ఆ నక్షత్రము ఏం చెప్తా ఉంది అని అంటే, నక్షత్రాల కంటే ప్రకాశమైనటువంటి ఒక నక్షత్రం ఉన్నాడు. నక్షత్రాలను సృష్టించిన వాడు ఆయన. ఆయన లోకరక్షకుడిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఇదిగో ఆ సందర్భాన నేను ఆకాశ మండలంలోనికి ఆయన పంపించగా వచ్చాను నేను అని ఆ నక్షత్రము, ఆయన నక్షత్రము ఎవరితో మాట్లాడుతూ ఉంది? జ్ఞానులతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి వీళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారి. అరే మనం ఎంతవరకు జ్ఞానులు అని వీళ్ళంతా మనల్ని పిలిచారు కదా, మన జ్ఞానంలో ఈ నక్షత్రాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. మన పర్యవేక్షణలో, మన పరిశీలనలో ఈ నక్షత్రాన్ని మనం ఎప్పుడూ చూడలేదు. నిజంగా ఈ నక్షత్రము బోధిస్తూ ఉన్నటువంటి ఆ లోకరక్షకుడు, ఆ సృష్టికర్త, ఆ ప్రకాశమానమైనటువంటి ఆ నక్షత్రాన్ని మనము చూస్తేనే నిజమైనటువంటి జ్ఞానులము అనుకున్నాడు. వీళ్ళగా జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే ఏమయ్యారో తెలుసా? తూర్పు దేశం నుండి వాళ్ళు ఇశ్రాయేలు దేశములకు వచ్చారు. యెరూషలేము దగ్గరకు వచ్చారు. బెత్లెహేము దగ్గరకు వచ్చారు. అవునా? వింటున్నారా? అర్థమవుతుందమ్మా? అర్థమవకపోతే నేను చెప్పను. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. దేవుడు అర్థం చేసుకునేటటువంటి మనస్సు సంఘమునకు అనుగ్రహించునుగాక. జాగ్రత్తగా వినండి, త్వరగా నేను ముగించేస్తా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ నక్షత్రమును చూశారు, మరియను చూశారు, శిశువును చూశారు, ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళ ప్రయాణము 2 సంవత్సరాల ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు? ఈ 2 సంవత్సరాలు ఎందుకు ప్రయాణం చేశారు అని అంటే, ఒక సంవత్సరంలో ఎన్ని కాలాలు ఉంటాయి? వేసవి కాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ కాలాలన్నీ కూడా దాటిపోతూ ఉన్నాయి. ఎన్నో పర్వతాలు ఎక్కారు, ఎన్నో లోయల్లో దిగారు,
ఎన్నో వాగులు దాటారు. ఈ 2 సంవత్సరాల్లో జ్వరం రాదా వాళ్ళకి? ఇబ్బందులు ఉండవా? దాహం ఉండదా? దప్పిక ఉండదా? ఆకలి ఉండదా? కుటుంబాలకు దూరం అయిపోయి 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ 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 వాళ్ళు మధ్యలో మాట్లాడుకుంటూ గ్రంథాలను తర్కిస్తూ కదా, గ్రంథాలను పరిశీలన చేస్తూ వాళ్ళంతా కూడా నిజంగా ఈ నక్షత్రం చూపించినటువంటి ఈ ప్రభువును చూడకపోతే, ఈ లోకరక్షకును చూడకపోతే కదా, ఈ నక్షత్రం ఏం బోధిస్తూ ఉంది ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు ధ్యానం చేసి చూడకపోతే, ఆయన దర్శించకపోతే, ఆయన ఆరాధించకపోతే, ఆయన కలిగి ఉండకపోతే కదా మన జన్మ వ్యర్థము అనుకున్నారేమో. అలా అనుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రయాణం చేశారు. ఎట్టకేలకు వాళ్ళు వచ్చి అత్యానందభరితులై వారు ఆ నక్షత్రమును చూసి ఏమయ్యారు? అత్యానందభరితులై. వాళ్ళ కళ నెరవేరింది, వాళ్ళ ఆలోచన నెరవేరింది, వాళ్ళ ఆశ నెరవేరింది. ఎవరినైతే చూడాలనుకున్నారో ఆయన చూడటానికి దగ్గరకు వచ్చారు. ఆ శిష్యువును చూడటానికి దగ్గరకు వచ్చారు. పిల్లలు వచ్చారు. వాళ్ళ గుండెల నిండా, వాళ్ళ మనస్సుల నిండా, ఆలోచన నిండా ఏముంది అని అంటే ఆనందము ఉన్నది. ఏముంది చెప్పండి? కోరిక సఫలమగుట చేత ఒక వ్యక్తి హృదయంలోనికి ఆనందం వస్తుందని వాక్యంలో రాయబడింది. కోరిక సఫలము కాకపోతే ఆ వ్యక్తి ఆనందంగా ఉండలేడు కదా. వీళ్ళ కోరిక ఏమైంది? వీళ్ళ డిజైర్ ఏమైంది? వీళ్ళ ఆలోచన ఏమైంది? సఫలమైంది ప్రియులారా. కాబట్టి వాళ్ళ గుండెల నిండా ఏముంది అని వాక్యంలో రాయబడిందని అంటే అత్యానందభరితులై. ఏముంది చెప్పండి? శిశువును చూశాడు, వాళ్ళ కోరిక ఫలించింది. ఈ శిశువు ఎవరో వాళ్ళకు తెలుసు, ఈ శిశువు ఎట్టివాడో వాళ్ళకు తెలుసు, ఈ శిశువులో ఉండిన లక్షణాలు ఏమిటో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇంత ప్రయాణమై వచ్చి ఇన్ని శ్రమలను వచ్చుకొని ఇన్ని పర్వతాలకి, ఇన్ని నదులు దాటి, ఇన్ని వాగులు దాటి, ఇన్ని కాలాల గుండా వాళ్ళు ప్రయాణం చేసి 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 శిశువును చూసి అత్యానందభరితులైపోయారని వ్రాయబడింది. అత్యానందభరితులై నక్షత్రానికి సాగిలపడలేదు వాళ్ళు, మరియకు సాగిలపడలేదు వాళ్ళు. ఎవరికి సాగిలపడ్డారు చెప్పండి? వాక్యంలో వ్రాయబడింది. ఆ నక్షత్రమును చూచారు కానీ, తల్లి అయిన మరియను చూచారు కానీ, శిశువును చూచి సాగిలపడ్డారని వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శిశువు ఎవరు అని అంటే, వీళ్ళు చూచిన ఈ శిశువు ఎవరు అంటే వాళ్ళు గ్రంథాలు పరిశీలన చేసి తెలుసుకున్నారు కదా. ఈ శిశువు ఎవరు అని అంటే ఈ శిశువు రాజు. ఈ శిశువు ఎవరు అని అంటే రాజు మాత్రమే కాదు, ఈయన రాజులకు రాజు. వింటున్నారా? ఈ శిశువు ఎవరు అని అంటే నిరంతరం ఉండేటటువంటి రాజు ఈయన. ఈయన రాజ్యము నిరంతరము ఉంటుంది. ఈ నిరంతరము పరిపాలించేటటువంటి రాజు. ఈ భూమి మీద మాత్రమే కాదు, నిత్యత్వములో కూడా ఈయన రాజు. నిరంతరము ఉండేటటువంటి రాజు. ఈ విషయం జ్ఞానులకు తెలిసిపోయింది. కాబట్టి ఆయన రాజు కనుక రాజుకు ఏమి ఇవ్వాలనుకుని వచ్చారు? వాళ్ళు బహుమానములు తీసుకొని వచ్చారు. రాజరికానికి సాదృశ్యంగా ఉండిన బంగారమును తీసుకొని వచ్చారు. ఏం తెచ్చారు? లోహములు అన్నిటికంటే రాజు ఎవరు చెప్పండి? ఇనుము, ఇత్తడి, వెండి, ఇంకేమన్నా లోహాలు, వీటన్నిటికంటే శ్రేష్టమైనది లోహములకు రాజు అంటారు. దేనిని? అందరు చెప్పండి. బంగారాన్ని. లోహములకు రాజు. కాబట్టి బంగారము కానుకగా వాళ్ళు తీసుకొని వచ్చారు. బంగారము దేనిని సూచిస్తూ ఉంది అని అంటే రాజరికాన్ని సూచిస్తూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన రాజు కదా. పిలాతు అన్నాడు, యేసు క్రీస్తు ప్రభు ఇదిగో ఆ జన సమూహం ఎదుట సిలువ వేయబడ్డానికి ముందుగా ఆయన నిలువబడినప్పుడు పిలాతు వచ్చి అంటూ ఉన్నాడు, నీవు రాజువా
అయ్యా నువ్వు రాజు అంట. అవును, నీవన్నట్టే నేను రాజును, కానీ నేను రాజునే, కానీ నా రాజ్యం ఈలోక సంబంధమైనది. ఒకవేళ ఈలోక సంబంధమైనది అయితే నా సేవకులు వచ్చి నా పక్షమున పోరాడతారు. మీరు సిలువకు వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు కదా, సిలువ భారాన్ని నా మీద మోపారు కదా, మరణానికి నన్ను అప్పగిస్తూ ఉన్నారు కదా, కొరడాలతో నన్ను కొడుతూ ఉన్నారు కదా, నా గడ్డమును పట్టుకొని పీకుతూ ఉన్నారు కదా, నా ముఖాన్ని ఉమ్మి వేస్తూ ఉన్నారు కదా, హేళన చేస్తూ ఉన్నారు కదా, దూషిస్తూ ఉన్నారు కదా, నిందిస్తూ ఉన్నారు కదా, అవమానపరుస్తూ ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నేను ఈ భూమి మీద నేను రాజునైతే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే, నా సేవకులు వచ్చి నా పక్షమున పోరాడి మీతో యుద్ధం చేస్తారు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము పరలోక సంబంధమైనది. అది నిత్య రాజ్యము. ఈ భూమి మీద ఒకవేళ రాజు ఎవరైనా ఉంటే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు రాజుగా ఉండి చచ్చిపోతాడు. కానీ నేను రాజును, నిరంతరం ఉండే రాజును. నేను నా రాజ్యానికి అంతము లేదు. నేను నిరంతరము సింహాసనాసీనుడిని. ప్రభువు చెప్పకనే పిలాతుతో చెప్పాడు, నీవు రాజువా? అవును, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. పిల్లరా, జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము దగ్గరకు వచ్చారు. ఏం చూశారు? నక్షత్రాన్ని చూశారు, మరియను చూశారు, తొట్టిలో ఆ తొట్టిలో ఉండినటువంటి ఆ శిశువును చూశారు కదా, శిశువును చూశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే బంగారమును కానుకగా ఇచ్చారు. ఎందుకు వాళ్ళు నక్షత్రానికి పూజించలేదు? నక్షత్రం కూడా ప్రకాశమానమైనటువంటి నక్షత్రం కదా. ఓ నక్షత్రమా, నీవు ప్రకాశమానమైన దానవు అని ఆ నక్షత్రానికి వాళ్ళు సాగిలపడలా. కారణం ఏంటి అని అంటే వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు గ్రంథాలను చదివారు కదా. వాళ్ళు గ్రంథాలను చదివి తర్కించి తర్కించి తెలుసుకున్నారు. ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా నక్షత్రాలే. ఆకాశంలో మనకు కనబడుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా నక్షత్రాలే. సూర్యుడు ఎవరో తెలుసా? ఆది కాండంలో సూర్యుని ప్రభు అంటాడు, ఓ సూర్యుడా నువ్వు పెద్ద జ్యోతి. సూర్యుడు ఎవరు? ఓ చంద్రుడా నీవెవరు? నీవు చిన్న జ్యోతి. సూర్యుడు, చంద్రుడు ప్రజలకు వెలుగు ఇవ్వటానికి పెద్ద జ్యోతిగా, చిన్న జ్యోతిగా ప్రభు సృష్టించినటువంటి నక్షత్రాలు. పాత నిబంధనలో గమనించండి, ద్వితీయోపదేశకాండంలో ఒక రిఫరెన్స్ నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి, త్వరగా తీయండి, 4వ అధ్యాయంలోనికి రండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 19వ వచనం గమగమా చదవండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండాట్లుగా మీరేం కావాలి? బహు జాగ్రత్త పడాలి అన్నాడు. ప్రియులారా, ఈ వచనాన్ని జ్ఞానులు చదివారు. పాత నిబంధనలో ఉండిన ఈ వచనాన్ని జ్ఞానులు చదివారు కాబట్టి నక్షత్రానికి వాళ్ళు పూజించలా, నక్షత్రానికి వాళ్ళు సాగిలపడలా. ఓ నక్షత్రమా, నీవు కూడా ఒక సృష్టే కదా. ఓ సూర్యుడా, నీవు కూడా సృష్టే కదా. ఓ చంద్రుడా, నీవు కూడా సృష్టే కదా. మిమ్మల్ని సృష్టించిన వాడు సృష్టికర్త ఉన్నాడు కదా. అలాగైతే మీకెందుకు మోకరించి నమస్కరించి సాగిలపడి మిమ్మల్ని ఆరాధించాలి? లేదు, మిమ్మల్ని ఆరాధించటం వ్యర్థము. మిమ్మల్ని సృష్టించిన వాడు ఉన్నాడు, ఆయనకు మాత్రమే ఆరాధన, ఆయనకు మాత్రమే ఆరాధన, సృష్టికర్తకు మాత్రమే ఆరాధన. పిల్లరా, నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు ఎంతమంది సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, సృష్టిని కదా, లోకంలో మన కంటికి కనబడుతూ ఉన్న వాటన్నిటిని కూడా ఈనాటికి భారతదేశం విగ్రహారాధన చేస్తున్నటువంటి దేశం ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా ఏంటి అని అంటే సృష్టించబడినటువంటివే. అవి సృష్టి, కానీ సృష్టిని ప్రేమించు, కానీ సృష్టికర్తను పూజించమని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది.
దేవునికి మహిమ కలుగును గాక. సూర్యుడు ఎవరో తెలుసా? చంద్రుడు ఎవరో తెలుసా? భారతదేశ సరిహద్దుల్లో నీ కొరకు నా కొరకు శత్రువులు పాకిస్తాన్ నుండి, చైనా నుండి భారతదేశంలోనికి శత్రువులు రాకుండా ఉండటానికి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందని అంటే సైన్యమును పెట్టింది. అవునా? సైన్యం ఏం చేస్తారు? రాత్రి మగళ్ళు వాళ్ళ కావలి కాస్తారు. శత్రువులు జరబడకుండా ఆ హిమాలయాల్లో వాళ్ళు ఉంటారు. అక్కడ నీకు నాకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి, భద్రతనివ్వటానికి కదా. ఒకవేళ వాళ్ళు నిద్రపోయారనుకో, శత్రువులు ఏమవుతారు? భారతదేశంలోనికి జొరబడతారా లేదా? బాంబులు వేస్తారా లేదా? కుటుంబాలను నాశనం చేస్తారా లేదా? ఇజ్రాయెల్ దేశంలోనికి ఈ మధ్య అనేక మంది శత్రువులు వెళ్ళిపోయి ఇజ్రాయెల్ దేశం మీద బాంబులు వేసేసి దేవుని ప్రజలైన ఇజ్రాయేలుని ఏం చేశారు? బాంబులు వేసి సర్వనాశనం చేయాలనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, కారణం ఏమిటి అని అంటే శత్రువులు రావాలి అని అంటే ఆ బోర్డర్లో ఉండినటువంటి సైన్యం అలర్ట్గా లేకపోతే శత్రువులు వచ్చేస్తారు, దొంగలు వచ్చేస్తారు. అందుకే కంచెలు వేసుకోవాలి కదా. ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు అంటే సూర్యుడు ఎవరో తెలుసా? చంద్రుడు ఎవరో తెలుసా? నక్షత్రాలు ఎవరో తెలుసా? ఓ ఇశ్రాయేలీయులారా, మీరు జాగ్రత్త పడండి. అవన్నీ నేను మీ కొరకు ఒక సైన్యముగా పెట్టాను. నేను ఆకాశంలో నేను మీకు వాటిని సైన్యముగా పెట్టాను. అవి మీకు ప్రొటెక్షన్, వెలిగివ్వటానికి, రక్షదనం ఇవ్వటానికి, కాలములను తెలియజేయటానికి. వాటిని నేను మీకు ఒక సైన్యముగా పెట్టాను నేను మీకు. అంతేగాని అవి దేవుళ్ళ ప్రభు చూన్నాడు, జాగ్రత్త పడండి వాటిని పూజించకుండా. పిల్లరా, ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. సూర్యుడు ఒక దినాన ఎరుపెక్కిపోతాడు, చంద్రుడు ఎరుపెక్కిపోతాడు, నక్షత్రాలు కాంతిహీనమైపోతాయి. బైబిల్ గ్రంథంలో అనేక మాటలు వీళ్ళ కొరకు రాయబడ్డాయి. ఎవరి కొరకు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల కొరకు. అందుకే జ్ఞానులు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఆరాధించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. కానీ నక్షత్రాన్ని చూశారు, కానీ నక్షత్రం నడిపించింది ఓకే, కానీ మరియ శిశువుని కన్నది కానీ నక్షత్రాన్ని ఆరాధించలేదు, మరియను ఆరాధించలేదు. లోకరక్షకుడైనటువంటి ప్రభువును ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు, సాగిలపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. సాగిలపడటం అని అంటే సంపూర్ణమైనటువంటి విధేయత చూపించటం, సంపూర్ణంగా లోబడిపోవటం. అయ్యా, నీవు గొప్ప దేవుడు, నీవు లోకరక్షకుడు, నీవు తప్ప ఈ భూమి మీద రక్షకుడు లేడు నాయనా. ఇదిగో మేము తర్కించి, తెలుసుకొని, చదివి, మాకుండినటువంటి జ్ఞానం అంతటిని బట్టి మేము తెలుసుకొనగా నీవే లోకరక్షకుడు అని మేము ఎరిగి, నువ్వు రాజు అని ఎరిగి మేము నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాము? సాగిలపడుతూ ఉన్నాము. మా జన్మ ధన్యమైంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అవునా? ఏమైంది? వాళ్ళ జన్మ ధన్యమైంది, అది సార్థకమైంది, వాళ్ళ జన్మ ధరించిపోయింది. వీళ్ళరా, వీళ్ళు ఏ జ్ఞానం అని చెప్పుకున్నాం మనం? ఆకాశ మండలంలో ఉండిన నక్షత్రాలను చూచేటటువంటి జ్ఞానులు, వాటిని గురించి ఆలోచించే జ్ఞానులు, వాటిని గురించి అధ్యయనం చేసేటటువంటి జ్ఞానులు, కాలమును గురించి చెప్తాయి కదా నక్షత్రాలు. కాబట్టి వీళ్ళు ఏమన్నారు అని అంటే కాలజ్ఞానులు అన్నారు. ప్రభువుని ఆరాధించిన తర్వాత ఎంతో ప్రయాసపడి వచ్చి కదా, మెట్టలెక్కి, కొండలెక్కి, గుట్టలెక్కి, మైదానంలో నడిచి, వాగులు దాటి, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ ప్రభువుని మేము చూడాలి, ఆ శిశువుని మేము చూడాలి అని చెప్పి వచ్చి ఆరాధించిన తర్వాత ప్రియులారా, ఈ కాలజ్ఞానులు ఏమయ్యారు అని అంటే అత్యానందము కలిగినటువంటి వారిగా ప్రభువును ఆరాధించిన తర్వాత ఈ కాలజ్ఞానులు ఏమయ్యారు అని అంటే క్రీస్తు జ్ఞానులు అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ జ్ఞానులు అయిపోయారు? క్రీస్తు జ్ఞానులు అయిపోయారు. అవును,
ఈ భూమి మీద ఈ లోకంలో చాలామంది అనేక రంగాలలో కదా రకరకాల విషయాలలో జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. కొంతమంది కొన్ని విషయాలలో జ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం నీకుండదు, నీకున్న జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఆ జ్ఞానంలో వాళ్ళు పర్ఫెక్ట్ అన్నమాట. ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానం కలిగినటువంటి వారిగా ఈ జీవితంలో ఉంటారు. మంచిదే, కానీ ఆ జ్ఞానము నిత్యత్వానికి నడిపించదు. ఆ జ్ఞానము రక్షణ ఇవ్వదు. ఆ జ్ఞానము జీవితాలను మార్చదు. అలాగైతే ఏ జ్ఞానము రక్షణ, ఏ జ్ఞానము నిత్యత్వం, ఏ జ్ఞానము మనుషులుగా చూపిస్తూ ఉంది అని అంటే ప్రియులారా, ఆ జ్ఞానమైనటువంటి ఆ శిశువైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కదా. ఆ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏమవుతారని అంటే క్రీస్తు జ్ఞానులు అయిపోతారు. ఏ జ్ఞానులు అయిపోతారు? క్రీస్తు జ్ఞానులు అయిపోతారు. పిల్లరా, ఈ క్రిస్మస్ దినాన మనం ఎలాంటి జ్ఞానమును కలిగి ఉన్నాము? ఎలాంటి జ్ఞానమును కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది? క్రీస్తు జ్ఞానం. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో గమనిద్దాం ఒక మాట. చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నవారు 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు అన్నాడు. జ్ఞానము లేని వారు ఏమవుతూ ఉన్నారు? వచనంలో, వాక్యంలో రాయబడింది అని అంటే చెరలోనికి వెళ్ళిపోతూ ఉన్నారంట. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? చెర అంటే ఏమిటి? జైలు కదా. చెర అంటే ఏంటి? ఖైదీగా చేయబడటం కదా. చెర అంటే ఏంటి? బందీలు కావటం కదా. చెర అంటే ఏంటి? వ్యసనాలకు లోబడిపోవటం కదా. చెర అంటే ఏంటి? నెమ్మది లేకపోవటం కదా. చెర అంటే ఏమిటి ప్రియులారా? జ్ఞాపకం చేసుకుంటే అంటూ ఉన్నాడు, చెర అంటే ప్రియులారా దాసులైపోవటం. దేనికి? పాపమునకు దాసులైపోవటం. అయ్యో, నేను తాగలేకపోతే ఉండలేనండి. అయ్యో, నేను కాల్చకపోతే ఉండలేనండి. అయ్యో, నేను చూడలేకపోతే ఉండలేనండి. అయ్యో, నేను పని చేయకపోతే ఉండలేనండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను అవన్నీ వివరించను కదా. చాలామంది మన ఇళ్ళల్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని వాక్యం ఏం చెప్తుంది? అలాంటి వారు ఎవరు అని అంటే చెరగొనపోబడినటువంటి వారు, చెరపట్టబడినటువంటి వారు. చెరపట్టబడినటువంటి వారు ఎవరు పట్టారు చెర అని అంటే పాపము పట్టింది. సంఖ్యాకాండంలో ఎవరి పాపము వారిని పట్టుకొనును అని వ్రాయబడింది. అవునా? పాపము పట్టుకొని ఏం చేస్తుంది అని అంటే చెరలోనికి తీసుకుని వెళుతుంది. పిల్లల అక్కడ నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, అక్కడ ఆరోగ్యము లేదు, భద్రత లేదు, క్షేమము లేదు. వాక్యంలో రాయబడింది, జ్ఞానము లేక ప్రజలు చెరపట్టబడిపోవచ్చు ఉన్నారు. ఆ ప్రజలకు ఏమి లేదని వాక్యం చెప్తుంది. జ్ఞానము లేదంట. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాలలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జ్ఞానము గల వారముగా ఉన్నామా? ఏదైనా విషయంలో ఇంకా పాపము చేత పట్టబడి పాపము చేత చెరలోనికి తీసుకొని వెళ్ళబడిపోతూ ఉన్నామా? జ్ఞానము గల వారముగా ఉన్నామా? జ్ఞానము లేక ప్రజలు ఏమవుతారు? చెరలోనికి వెళ్ళిపోతారు. ఎవరు అరెస్ట్ చేయక్కర్లా, ఎవరు సంఖ్యలు వేయక్కర్లా. జ్ఞానము లేకపోవటం వలన అరెస్ట్ అయిపోతారు. ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతారు, కష్టాల్లోనికి వెళ్ళిపోతారు, నెమ్మది లేకుండా అయిపోతారు, ఎన్నో చిక్కుల్లో చిక్కబడిపోతారు. ప్రియులారా, జ్ఞానము లేకపోవటం వలన వాక్యంలో రాయబడింది, నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు. ప్రభువు అన్నాడు, నా ప్రజలు నా ప్రజలు అన్నాడు. సర్వలోకంలో ఉండేటటువంటి ప్రజలతో ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే జ్ఞానము లేకుండా చెరలోనికి వెళ్ళిపోతున్నటువంటి ఈ ప్రజలకు 2025 సంవత్సరాల కిందట ఓ శుభవర్తమానం ఏమిటి అని అంటే, జ్ఞానమునకు ఆధారమైనటువంటి వాడు,
జ్ఞానాధారమైనటువంటి ఆ ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఈ లోకానికి శరీరధారిగా వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది జ్ఞానము కావాలా? జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలా? జ్ఞానం చొప్పున లోకంలో బ్రతకాలా? జ్ఞానమును బట్టి సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? విమోచింపబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? జ్ఞానమైనటువంటి వ్యక్తిగా సమాజంలో, సంఘములో, కుటుంబంలో ఉండాలనుకుంటూ ఉన్నావా? అలాగైతే నీవు ధన్యుడివే. ఆ జ్ఞానమైనటువంటి ఆ ప్రభువు నీ హృదయంలోనికి ఈ క్రిస్మస్ దినాన రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ జ్ఞానానికి ఇంకొక పేరు పెట్టాడు పిల్లల సిమియోను. ఏమంటాడు ఈ జ్ఞానమును గురించి అనంటే, ఈ జ్ఞానమును గురించి ఒక అద్భుతమైనటువంటి మాట ఇందాక మనం చదివాము లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలో. ఈ జ్ఞానమునకు ఇంకొక పేరు పెట్టాడు. ఏంటి ఆ జ్ఞానము పేరు అనంటే, యెషయా గ్రంథంలో జ్ఞానముని రాయబడింది, కానీ ఇక్కడేమో తన ప్రజలకు రక్షణ జ్ఞానము అన్నాడు. ప్రియులారా 76, 79 వచనాల్లో కింద భాగాన్ని మనం చదివితే, తన ప్రజలకు ఏ జ్ఞానం కావాలి? రక్షణ జ్ఞానం అన్నాడు సిమియోను. రక్షణ జ్ఞానము ప్రియులారా. అలాగైతే ఈ రక్షణ జ్ఞానమును ప్రభు ఏం చేశాడు అనంటే, యెషయా భక్తుడు అన్నాడు కదా ఇందాక 52వ అధ్యాయంలో నేను చూపించాను. ఆయన ఆ రక్షణ బాహువును, ఆ రక్షణ జ్ఞానమును ఆయన సిద్ధపరిచి ప్రజలందరికీ బాహాటముగా ఆయన కనపరిచాడు. 52వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో ఇందాక మనం చదివాం కదా. అప్పుడే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందే 700 సంవత్సరముల కిందటే సిద్ధపరచబడినటువంటి ఈ రక్షణ జ్ఞానమును గురించి ప్రవచన రీతిగా యెషయా భక్తుడు చెప్పాడు. ఇప్పుడు నీకు, నాకు, మన కుటుంబానికి, సంఘమునకు ఏం కావాలి అనంటే రక్షణ జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? రక్షణ జ్ఞానము కలిగినటువంటి వారు క్రీస్తు జ్ఞానులు అవుతారు ప్రియులారా. రక్షణ జ్ఞానం కలిగినటువంటి వారు క్రీస్తు జ్ఞానులు అవుతారు. ఆ జ్ఞానులు వచ్చారు కదా, ప్రభువును చూశారు. ఆయన రాజు. ఎవరైనా రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు. ఆయన సింహాసనము నిరంతరం ఉండిద్ది. ఆయన తరతరాలు, యుగ యుగాలు రాజ్యమును ఏలువాడు. నక్షత్రానికి వాళ్ళు సాగిలపడలేదు, రాజు ఎదుట వాళ్ళు సాగిలపడ్డారు. తిరిగి వాళ్ళు రక్షణ జ్ఞానమును పొందుకొని కదా క్రీస్తు జ్ఞానులుగా మారిపోయారు ప్రియులారా. క్రీస్తు జ్ఞానులుగా మారిపోయారు. ఈ క్రిస్మస్ దినాన ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి? నీ బ్రతుకు, నా బ్రతుకు ఈ క్రిస్మస్ దినాన రూపాంతరము చెందబడాలి. ఎంతమందికి ఇష్టం? నేను ఇంకా వచ్చే క్రిస్మస్కి ఇలా కాదు, నేను ఇంకా సంపూర్ణమైనటువంటి జ్ఞానమును కలిగి, సంపూర్ణమైనటువంటి వివేచనతో ప్రభువుని నేను ఆరాధిస్తా. నేను, నా భర్త, నా బిడ్డలు, నా భార్య, నా కుటుంబం అంతా కలిసి, మా అమ్మ, మా నాన్న అందరం కలిసి ఈ రక్షణ జ్ఞానమును పొందుకొని ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభువును మేము అత్యానందముతో ఆరాధిస్తామని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు చూపించండి. అట్టి శ్రేష్టమైనటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. రక్షణ జ్ఞానము లేకపోతే ప్రియులారా శిక్ష ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నది? రక్షణ జ్ఞానము లేకపోతే శిక్ష ఉన్నది ప్రియులారా. ఎంత జ్ఞానవంతులైనా ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి తరగతికి చెందినటువంటి వారైనా ఆ నక్షత్రం చెప్పినప్పుడు లోబడి వచ్చి శిశువును చూచి ఆరాధించారు, సాగిలపడ్డారు, ప్రభువుని మహిమపరిచారు, తిరిగి క్రీస్తు జ్ఞానులుగా వెళ్ళిపోయారు. ఎంతటి వారైనా ఈ భూమి మీద రక్షణ జ్ఞానం లేకపోతే ప్రియులారా నిత్య శిక్ష. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా తప్పు చేసి జైలుకు పోయారనుకోండి, జైలు మీద తిరిగి వస్తారు, బెయిల్ మీద తిరిగి వస్తారు. కానీ ఒక్కసారి ఎక్కడికి వెళ్ళిపోతే, చెరలోనికి వెళ్ళిపోతే, చెర అనగా నరకము, చెర అనగా అగ్నిగుండము, చెర అనగా పాతాళము. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయా తండ్రి అయినటువంటి అబ్రహామా,
తండ్రివైన అబ్రహామా, ఈ వేదన పడుతూ ఈ అగ్నిగుండంలో మాడిపోతూ ఉన్నాను అన్నాడు ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి. అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా లేదు, నువ్వు అక్కడ ఉండాల్సిందే, బయటకు రావటానికి లేదు. ఆ ధనవంతుడు అన్నాడు, అయ్యా ఈ అగ్నిగుండంలో నీకు రాకూడనట్లుగా నా సహోదరులకు నేను వెళ్ళి ఈ సువార్తమానము చెప్పాలయ్యా, ఇక్కడ అగ్నిగుండం ఉంది, జీవితాలను మార్చుకోండి అని నేను పోయి చెప్తాను, పర్మిషన్ నేను యాతన పడుతున్నాను ఈ అగ్ని జ్వాలలలో అన్నాడు. అబ్రహాం అన్నాడు, లేదు, అక్కడ మోషే ఉన్నాడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు చెబుతారు, నువ్వు వెళ్ళటానికి లేదు, అక్కడే ఉండన్నాడు. రక్షణ జ్ఞానం లేకపోతే ఒక్కసారి శిక్ష అనగా నిత్య నరకంలోనికి నెట్టివేయబడితే ప్రియులారా ఎవరు విడిపించలేరు సుమా, ఎవరు జామీగా మనతో రాలేరు సుమా, ఎవరు మనకు బెయిల్ ఇవ్వలేరు సుమా. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశం ఈ 2025వ సంవత్సరపు క్రిస్మస్ దేవుడు మనకి ఏమిస్తూ ఉన్నాడు? ఒక అవకాశముగా ఇస్తూ ఉన్నాడు. రక్షణ జ్ఞానమును పొందుకొని బ్రతకండి అని. అవునా? రక్షణ జ్ఞానము కలిగి బ్రతకండి అని, రక్షణ జ్ఞానము కలిగి జీవించండి అని ప్రభు ఇంకొక అవకాశం మనకి ఇచ్చాడు ప్రియులారా. అయితే నక్షత్రమును వాళ్ళు ఏం చేయలేదు? పూజించలేదు. ఒక్క మాట నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నా. వాళ్ళు నక్షత్రాన్ని పూజించలేదు, సూర్యుడిని వాళ్ళు పూజించలేదు, చంద్రుడిని వాళ్ళు పూజించలేదు. వింటున్నారు కదమ్మా, చక్కగా మీరు వింటున్నారు. ఎవరిని వాళ్ళు పూజించలేదు. కారణం ఏమిటి అని అంటే నక్షత్రాలు సృష్టి కాబట్టి, సూర్యుడు చంద్రుడు సృష్టి కాబట్టి. ఒక విషయం చెప్పనా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు తన రక్తాన్ని కార్చాడు? ఎవరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు? నక్షత్రాల కొరక, సూర్యుడి కొరక, చంద్రుడి కొరక? ఎవరి కొరకు తన రక్తాన్ని కార్చాడు అని అంటే ఆయన తన ప్రజల కొరకు, ఆయన తన ప్రజల విమోచనకై తన రక్తమును ఆయన ధారపోసాడు. సూర్యుడి కోసం కాదు, చంద్రుడి కోసం కాదు, పాపము చేత పట్టబడినటువంటి, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేత పట్టబడినటువంటి మన కొరకు కదా, అవిధేయులైనటువంటి మన కొరకు, లోబడనొల్లని మన కొరకు మన ప్రభు ఏం చేశాడు? తన రూపంలో మనం చేసుకున్నాడు కనుక, తన పోలిక మనకి ఇచ్చాడు కనుక, మన నాసిక రంధ్రములలో తన ఊపిరిని ఊదాడు కనుక మనము నశించి నరకానికి పోవటానికి ఆయనకి ఇష్టం లేదు కనుక ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తమును కార్చాడు. తన నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి తన రక్తమును ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఆయన కార్చాడు. కానీ సూర్యుని కొరకు కాదు, చంద్రుని కొరకు కాదు, నక్షత్రాల కొరకు కాదు. అలాగైతే జ్ఞాపకం చేసుకోవాలి, సూర్యుని కంటే చంద్రుని కంటే మనం గొప్పవారమా? కాదు. కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు. అలాగైతే ఒక విషయం మనం చెప్పాలి, వాటికంటే మనం గొప్పవారం, వాటికంటే మనం గొప్పవారం. వాటి కొరకు ప్రభు ప్రాణం పెట్టలేదు, కానీ నీ కొరకు, నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. వింటున్నారా ఈ మాటలు? వింటున్నారా ఈ మాటలు? ఇది ఆశ్చర్యాన్ని కలిగించట్లేదా? అందుకే నిత్యత్వంలో ప్రభు ఉంటాడు కదా. నిత్యత్వంలో అంటే పరలోకంలో, నిత్యత్వంలో అంటే నిత్యరాత్యంలో, పరలోకంలో యేసు క్రీస్తు ప్రభు ఉంటాడు. వీళ్ళని గమనించండి, అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు, అక్కడ నక్షత్రాలు ఉండవు. వాక్యంలో చూపించిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూడండి, నిత్యత్వంలో ఎవరుంటారు తెలుసా? సూర్యుడు కనబడడు, చంద్రుడు కనబడడు, నక్షత్రాలు కనబడవు. 21వ అధ్యాయము 23వ వచనం ప్రకటన గ్రంథంలో, ఆ పట్టణములో అనగా ఆ యెరూషలేములో, ఆ నిత్య పట్టణములో ప్రకాశించుటకై ఆ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. అంటే సూర్యునితో పని లేదు అక్కడ, చంద్రునితో పని లేదు అక్కడ, నక్షత్రాలతో పని లేదు అక్కడ. వింటున్నారు ఈ మాటలు? ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. సంతోషం అనిపించట్లేదా మనకి?
నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ప్రభువుకి నాతో పని పరలోక పట్టణంలో. సూర్యునితో పని లేదు, చంద్రునితో పని లేదు. ఆయన తన రక్తమును కాచి, తన రక్తము ద్వారా ఎవరిని కడిగి, ఎవరిని కొనుక్కున్నాడో, ఎవరిని తన సొత్తుగా చేసుకున్నాడో వాళ్ళతో పని. తన రూపంలో చేయమైనటువంటి నీతో నాతో పరలోక పట్టణంలో ఆయనకు పని. రాయమైనటువంటి మాట, గొర్రె దేవుని మహిమయే దానిలో. మన ప్రభు ఎవరో తెలుసా? కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి వాడు మన ప్రభు. ఆయన సూర్యుని చేసినటువంటి వాడు. మరి సూర్యుని చంద్రుని చేసినటువంటి ఆ ప్రభు మరింకెంత తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన ఉంటే సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, నక్షత్రాలు అవసరం లేదు. ఆయన మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లైనటువంటి మన ప్రభువే. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు యేసు క్రీస్తు ప్రభువును చూపించినటువంటి యోహాను భక్తుడు. ఆ గొర్రెపిల్ల నిత్యత్వంలో యెరూషలేములో కనబడుతుంది. ఆ గొర్రెపిల్ల ఎలా కనబడుతుంది అంటే ప్రకాశించు దీపం వలె కనబడుతుంది. ప్రకాశించు దీపము. కాబట్టి ఆ దీపపు వెలుగులో ఎవరుంటారు అని అంటే నక్షత్రాలు ఉంటాయి. కానీ ఈరోజు మనకు ఆకాశంలో కనబడినటువంటి ఆ నక్షత్రాలతో పని లేదు ప్రభువుకి. ఏ నక్షత్రాలు ఉంటాయో తెలుసా? ఏ నక్షత్రాలు ఉంటాయో తెలుసా? ఏ నక్షత్రాలు ఉంటాయో తెలుసా? దానియేలు గ్రంథంలోకి రండి. అద్భుతమైనటువంటి మాట 12వ అధ్యాయంలో ఇక్కడ నక్షత్రాలను మనం చూస్తూ ఉన్నాము. 12వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు ప్రకాశిస్తారు అక్కడ? బుద్ధిమంతులు. బుద్ధిమంతులు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించి పాపక్షమాపణ పొంది మారు మనస్సు పొంది కదా సంఘములో చేర్చబడినటువంటి వారు బుద్ధిమంతులు. బుద్ధిని మార్చుకున్నటువంటి వారు, పాత బుద్ధిని మార్చుకొని నూతనమైనటువంటి బుద్ధిని తెచ్చుకున్నటువంటి వారు. అలాగైతే ఈ బుద్ధిమంతులు ఎక్కడ ఉంటారు? ఆకాశ మండలములో ఉంటారు. అలాగైతే ఈ దినాన ప్రభు కోరుతూ ఉన్నాడు, కల్వరి సంఘమా, ఒక దినాన ఈ సంఘము జ్యోతులను పోలి ప్రకాశించునుగాక పరలోక పట్టణంలో. నీవు ఒక బుద్ధిమంతురాలవై ఉండి, బుద్ధిమంతుడు ఉండి ప్రకాశించుదువుగాక పరలోక పట్టణములో. ఇంకా వ్రాయబడింది, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. ఎవరు ప్రకాశిస్తారు? బుద్ధిమంతులు. ఎవరు ప్రకాశిస్తారు? అనేకులను ప్రభు దగ్గరకు నడిపించేవారు. నేనంటా మార్కాపురం పట్టణంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి అనేక విధాలుగా 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రియక్క మరియక్క గారు, శ్రీనివాసులుగా అనేకులను నీతి మార్గంలోనికి నడిపిస్తూ ప్రభువును చూపిస్తున్నటువంటి సేవలో అద్భుతంగా కొనసాగిపోతున్నటువంటి దేవుని పిల్లలు. వాక్యం రాయబడింది, ఎవరు నీతి మార్గమును అనుసరించి, నీతి అనగా మన ప్రభువే, ప్రభువును అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులను తిప్పుతారో వాళ్ళు ప్రకాశిస్తారు అన్నాడు. అలాగైతే మీ సంఘ కాపురులు, మీ సంఘ సేవకులు మరియక్క గారు, శ్రీనివాసులుగా ఒక దినాన ఏమవుతారు? అక్కడ ఒక దినాన వాళ్ళు ప్రకాశిస్తారు అనే విషయాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రకాశిస్తారు. వాళ్ళు మాత్రమే ప్రకాశించడం కాదు కానీ ప్రియులారా, బుద్ధిమంతులైనటువంటి ప్రతి ఒక్కరూ ఏమవుతారు? నీతిమంతులు పరలోక పట్టణములో బలము కలిగినటువంటి సూర్యుని వలె తేజరిల్లుదురు వాక్యంలో రాయబడింది. కాబట్టి నీవు తేజరిల్లుతావు, నీవు ప్రకాశిస్తావు. ఈ అనుభవం కావాలా? తేజరిల్లే అనుభవం, ప్రకాశించే అనుభవం ఎంతమందికి కావాలి? అందరికీ. నీవు మాత్రమే కాదు, నీతో పాటు నీ కుటుంబము ప్రకాశించునుగాక, ఒక నక్షత్రము వలె వెలుగునుగాక, ఒక జ్యోతి వలె ప్రకాశించునుగాక. ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్లో అంట
ఆంధ్రులకి ఆరంభ సూర్యులంట. ఆరంభ సూర్యులు అంటే ఆశ ఎక్కువ అంట, పీక తక్కువ అంట. ఏమెక్కువ? ఆశ ఎక్కువ, ప్రకాశించాలి, మంచిదే. జ్యోతి వలె ప్రకాశించాలి. నా కుటుంబం, నా బిడ్డలు అభివృద్ధి చెందాలి, దీవించబడాలి, వెలగాలి, అనేకులకు దీవెనగా మార్చబడాలి. అన్ని విషయాలలో సంతోషాన్ని, సమాధానాన్ని మేము అనుభవించాలి. ఆశ కలిగి ఉండటం మంచిదే పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి. కానీ పీక తక్కువైతే కష్టం. ఆశ ఎక్కువ, పీక తక్కువ అని అంటే కదా, ఏం కావాలి అని అంటే అంత అంత అద్భుతమైనటువంటి దీవెన కావాలి, ప్రకాశించాలి, వెలుగొందాలి, ఉండాలి. ఆ విధంగా బ్రతకాలి అని అంటే మనం ఏం కావాలి? జ్ఞానులు ఏం చేశారు? ఆటంకాలను ఎదుర్కొన్నారు, కాలాలను అధిగమించారు, ప్రయాణాలు చేశారు, మెట్టలెక్కారు, దిగారు. ఎన్నో 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 భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని చివరికి ఎక్కడికి వెళ్ళారు? శిశువును చూడటానికి వెళ్ళారు, ఆరాధించారు, అత్యానందంతో తిరిగి వెళ్ళిపోయారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రకాశించాలంటే, స్థిరపడాలి అని అంటే, బలపరచబడాలి అని అంటే, దీవించబడాలి అని అంటే, బుద్ధిమంతులై ఆకాశ మండలంలో జ్యోతులను పోలి ఉండాలి అని అంటే వీళ్ళారా ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కోవాలి. విశ్వాసపు బలముతో, దేనితో? శోధనను ఎదుర్కోవాలి, శ్రమను ఎదుర్కోవాలి, దుఃఖాన్ని ఎదుర్కోవాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రకాశించకుండా చేస్తాయి, మసిబారిపోయేటట్టుగా చేస్తాయి, నాశనం చేయటానికి ఉంటాయి, ఏడవటానికి ఉంటాయి, అవమానపరచడానికి ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ దినాన ప్రభు అంటూ ఉన్నాడు, వాటన్నిటినీ అధిగమించి నీవు ప్రకాశించదువుగాక అంటున్నాడు. వాటన్నిటినీ, అవమానాలను, దుఃఖాన్ని, బాధలను భరించి, శ్రమలను భరించి, శోధనను భరించి, వాటిని జయించి ఏం చేయాలి? ప్రకాశించేవారుగా ఉండాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు. వారు నక్షత్రం వల్ల నిరంతరము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రభు ఎన్ని యుగాలైతే ఆయన ప్రకాశిస్తాడో అన్ని యుగాలు నీవు అక్కడ ప్రకాశిస్తావు, నేను అక్కడ ప్రకాశిస్తాను. మనమందరము కూడా అక్కడ వెలుగొందుతాము. ప్రియులారా, నిత్య మహిమలో యెరూషలేము పట్టణములో మన ప్రభువుతో ప్రకాశించే వారముగా మనము గాక, నక్షత్రాల వలె మనము వెలుగొందుదము గాక. కాబట్టి సూర్యునితో పని లేదు, చంద్రునితో పని లేదు, నీతో నాతో పని, సంఘముతో ఆయన పని, సంఘముతో ఆయన పని, ఆయనకు పని, సంఘముతో ఆయనకు పని. అందుకే సంఘం కొరకు ప్రభు ఏం చేశాడు? ఆయన తన రక్తమును కార్చాడు. సంఘము కొరకు ఆయన తన రక్తమును కార్చాడు. సంఘం అంటే నీవు, నేను. నిర్దోషమైన, నిష్కల్మషమైన, పరిశుద్ధమైన, అమూల్యమైనటువంటి రక్తము యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రీకరించును. ఇంకా రక్తమును ఆశ్రయించకుండా ఇంకా మనం ఉన్నట్టయితే ప్రియులారా, జాగ్రత్త. రక్షణ జ్ఞానము లేనట్టే. రక్షణ జ్ఞానం కలిగినటువంటి వారముగా మనం ఉండి నిరంతరము మనము, మన కుటుంబాలు, మన సంఘము ప్రకాశించుదుముగాక. ఈ క్రిస్మస్ దీవెనలు ప్రభు సమృద్ధిగా మన హృదయాలలో ఆయన కుమ్మరించునుగాక. అత్యానంద భరితులమై నిరంతరము కూడా ప్రభువుని సాగిలపడుతూ హృదయమారా విధేయత చూపుతూ ఆయన సన్నిధిలో ఆయనను మనము ఆరాధించుదుముగాక. అలాంటి శ్రేష్టమైనటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన. ఒక్క మాట నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, స్తోత్రాలు నాయన. కల్వరి మందిరాన్ని బట్టి వందనాలు, సేవకులను బట్టి వందనాలు, సంఘమును బట్టి వందనాలు. ఈ 2025వ సంవత్సరపు క్రిస్మస్ దినాన ఎంతమంది కుటుంబాలుగా, వ్యక్తులుగా, సమాజంలో, సంఘంలో కనబడి
ఇదిగో వాక్యమును విని మిమ్మల్ని ఆరాధించి ప్రకాశించాలి అని, జ్యోతులను కోరి నిరంతరము వెలుగొందాలని తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. అట్టి మా ప్రియుల కుటుంబాలను నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. జ్ఞానులు ఏ రీతిగా అత్యానంద భరితులై ఆరాధించిన తర్వాత తిరిగి వెళ్ళిపోయారు, ఆ రీతిగా ఈ దినము ఆరాధించిన తర్వాత ఈ క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని గుండెల నిండా కలిగి తిరిగి గృహాలకు చేరుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. దయగల మీ హస్తాలకు కుటుంబాలను, సంఘమును, సంఘ సేవకులను అప్పగిస్తూ విత్తబడిన మాటలు మా వినికిడులు నిరంతరంగా ఫలింపు చేయమని ప్రభువును ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు జీవము గల నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.